హాయ్ ఫ్రెండ్స్, గుమగుమలాడే కరివేపాకు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చేద్దాము. దానికి కావలసిన సామాను ఎండుమిర్చి, ధనియాలు, సాజీరా, మసాలా దినుసులు ఇవన్నీ తీసుకొని లో ఫ్లేమ్ మీద ఇలా చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి. కరివేపాకు, ఎల్లిపాయ వేసాను. ఇలా చిన్నగా సిమ్ మీద పెట్టి వేయించాలి. ఇట్లా కరివేపాకు చుంచగానే ఇలా ఉండాలి. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కాజు ఇలా దూరగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్న నూనెలో జీలకర్ర, ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, దీంట్లో కరివేపాకు, పసుపు, ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఫ్రై కానియాలి. ఇలా ఆనియన్ ఉడికిపోయాక అల్లం వెల్లిగడ్డ వేసాను. ముందుగా చికెన్ కొంచెం కడుక్కున్నాక కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్కి సాల్ట్ పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వాటర్ వేసి హై ఫ్లేమ్లో డ్రై అయ్యేంత వరకు ఉంచాలి. ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న కరివేపాకు, కారం, ఎండుమిర్చి మసాలాలు కొంచెం ఫ్రై అయ్యాక మిక్సీ చేసుకున్న పౌడర్ ఇందులో వేసుకొని ఇలా కలుపుకొని కొంచెం డీప్ ఫ్రై అయ్యేంత వరకు ఉంచండి. గుమగుమలాడే కరివేపాకు చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. ఫ్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రై అయ్యాక దీనిపైన మనం వేయించి పెట్టుకున్న కాజులు వేసుకోవాలి.